గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును కేబినెట్ సిఫారసు చేయడంతో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ కాగానే మైనార్టీ కోటాలో అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తాను మంత్రి పదవి రేసులో ఉన్నానని స్పష్టం చేశారు. మైనార్టీ కోటాలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే తనకు ఇబ్బంది లేదన్నారు. హైదరాబాద్ జిల్లా కోటాలో అజారుద్దీన్ కు ఇస్తారని, రంగారెడ్డి జిల్లా కోటాలో తనకు ఇవ్వాలని అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ బీసీ నేతకు ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కొద్దిసేపు చేసినటువంటి చిట్చాట్ లో చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా మళ్ళీ ఒక చర్చ అయితే రాజేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 15 మంది మంత్రులుగా ఉన్నారు. మరో ముగ్గురికి ఇంకా కేబినెట్ లో చోటు ఉంది. అంటే మొన్న జరిగినటువంటి కేబినెట్ విస్తరణలో ఇటు ఎస్సీ, అదేవిధంగా మాల, మాదిగ, ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకి, ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇటు అడ్లూరి లక్ష్మణ్ తో పాటు అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, వాకటి శ్రీహరి, వీళ్ళు ముగ్గురు కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. కాబట్టి మరో ముగ్గురు కూడా చోటు ఉంది. మరి ఇప్పటికి కూడా మరి తను రేసులో ఉన్నానంటూ కూడా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా కొద్దిసేపటి చిట్చాట్ లో ప్రస్తావించారు. మరి ఇప్పటికే మనం మొన్న చూసాము, ఇటు కేబినెట్ భేటీ జరిగినప్పుడు మరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరాం పేరును కూడా సిఫారసు చేశారు మళ్ళీ మరోసారి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మంత్రివర్గ విస్తరణపై కూడా మళ్ళీ చర్చ కొనసాగుతుంది. మరి ఎమ్మెల్సీ కాగానే మరి మైనార్టీ కోటాలో అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకుంటారనే టాక్ కూడా వస్తున్న నేపథ్యంలో మరి అయినా లేదంటే ఇంకా మరో మైనార్టీ నేతకు మాత్రం మరి కేబినెట్ లో చోటు అయితే ఉందని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఈ క్రమంలోనే మరి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా తన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. తను కూడా మంత్రి పదవి రేసులో ఉన్నానని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చాలా సీనియర్ నాయకుడుగా ఉన్నారు. మరి మొదటి నుంచి కూడా ఆయన కేబినెట్ లో చోటు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే మొదట్లో జరిగినప్పుడు కూడా మరి ఇటు హైదరాబాద్ రంగారెడ్డి నుంచి కూడా మరి ఎవరికి కూడా మరి మంత్రివర్గంలో చోటు లేదు ఇప్పటి వరకు కూడా. ఇటు హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ, మరి రంగారెడ్డి అంతా కూడా మరి రంగారెడ్డి పరిధిలో కూడా ఇబ్రహీంపట్నం ఉంటది కాబట్టి మరి రంగారెడ్డి జిల్లా కోటలో మరి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా మరి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా కోరుతున్నారు. మరి రంగారెడ్డి కోటలో తనకు మంత్రి పదవి ఇవ్వాలి. మరి అదేవిధంగా హైదరాబాద్ కోటాలో మరి ముస్లిం మైనార్టీ నేతగా ఉన్నటువంటి అజారుద్దీన్ కు మరి ఎమ్మెల్సీ కూడా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కూడా మరి నియమితులయ్యారు కాబట్టి మరి ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఊహాగాలు అయితే అందుతున్న నేపథ్యంలో మరి ఇటు హైదరాబాద్ కోటాలో అజారుద్దీన్ కానీ లేకపోతే మరి ఇతర నేత, మైనార్టీ నేతకు కానీ మరి కేబినెట్ చోటు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు రంగారెడ్డి కోటాలో మాత్రం తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందంటూ కూడా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మరి త్వరలో కూడా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని కూడా ఆయన ఇంటివ్వడం జరిగింది. ఇక మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మరి ఇటు కాంగ్రెస్, అధికార కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మధ్యలో కూడా తీవ్రమైన పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందడంతో మరి అక్కడ ఉప ఎన్నికైనా కూడా అనివార్యమైంది. మరి ఇప్పటికే ఇటు అజారుద్దీన్ పేరు ప్రధానంగా వినిపించినప్పటికీ మరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరు అనౌన్స్ చేశారు కాబట్టి మరి ఇప్పటి వరకైతే మరి అతనైతే రేసు నుంచి తప్పుకున్నట్టే. మరి ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మరి ప్రధానంగా ఇటు బీసీ నేతల పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి అజారుద్దీన్ తర్వాత ఇటు నవీన్ యాదవ్ తో పాటు అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా నూమాన్, మరోవైపు మురళీగౌడ్, ఈ రకంగా కొంతమంది కాంగ్రెస్ నేతల పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఈసారి జూబ్లీహిల్స్ టికెట్, అసెంబ్లీ టికెట్ బీసీ నేతలకు ఇవ్వాలని కూడా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా మరి తను హైకమాండ్ కూడా కోరుతానని కూడా చెప్పారు. ఎందుకంటే గతంలో మరి అసెంబ్లీ ఎలక్షన్ టైంలో మాత్రం గతంలో మరి ఆ టికెట్ కూడా మరి మైనార్టీ కోటకి ఇచ్చారు. అప్పుడు మాజీ ఎంపీగా ఉన్నటువంటి అజారుద్దీన్ పోటీ చేశారు. మరి అక్కడ మాగంటి గోపీనాథ్ చేతులు కూడా మరి స్వల్ప ఓట్ల వ్యవస్థ కూడా ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో
మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు గవర్నర్ కోటాలో మాజీ ఎంపీ అజారుద్దీన్ పేరు అనౌన్స్ చేశారు కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాత్రం ఆయన అయితే రేసుల నుంచి అయితే దాదాపుగా తప్పుకున్నట్టే. కాబట్టి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాత్రం ఈసారి బీసీ నేతలు అంటే మేజర్ గా బీసీ నవీన్ యాదవ్, బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నవీన్ యాదవ్ గాని, ఇటు బొంతు రామ్మోహన్ గాని, లేదంటే ఇక ఫర్దర్ గా గౌడ్ సామాజిక వర్గం సంబంధించి మురళీ గౌడ్ ఉన్నారు అక్కడ. ఆ మురళీ గౌడ్ గాని అంతకుముందు ఆయన కార్పొరేషన్ గా పనిచేశారు గతంలో, కాబట్టి ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. దాంతో పాటు ఏఐసిసి కోఆర్డినేటర్ నోమాన్ పేరు కూడా వినిపిస్తుంది. కాబట్టి మరి దాదాపుగా వీళ్ళ నలుగురు మధ్యనే ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే పోటీ ఉంది. మరి చూడాలి. మరి ఇప్పటికే 2 సార్లు కూడా సర్వే నిర్వహించినప్పుడు మరి అందులో ప్రధానంగా నవీన్ యాదవ్ తో పాటు బొంతు రామ్మోహన్ మధ్యనే ప్రధానంగా కాంగ్రెస్ లో పోటీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి మరి హైకమాండ్ ఏం డిసైడ్ చేస్తుందో చూడాలి. మరి ఈ నలుగురిలో ఒకరికి టికెట్ ఇస్తుందా లేదంటే కొత్త వ్యక్తిని తెరకెక్కిస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇదే హాట్ టాపిక్ గా మరే చెప్పుకోవచ్చు. మరి ఇటు అసెంబ్లీ సమావేశాలు అయితే ఒకసారి వైపు వాడివేడిగా కొనసాగుతుంటే, మరోవైపు ఇటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా మరి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చిట్చాట్ లో కొన్ని కామెంట్ చేయడం కూడా ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ అయితే ఇటు గాంధీ భవన్ వర్గాలు అయితే కొంతవరకు చర్చ అయితే కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజరుద్దీన్ పేరును కేబినెట్ సిఫారసు చేయడంతో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ కాగానే మైనారిటీ కోటాలో అజరుద్దీన్ ని కేబినెట్ లోకి తీసుకుంటారనే టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తాను మంత్రి పదవి రేసులో ఉన్నానని స్పష్టం చేశారు. మైనార్టీ కోటాలో అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే తనకు ఇబ్బంది లేదన్నారు. హైదరాబాద్ జిల్లా కోటాలో అజరుద్దీన్ కి ఇస్తారని, రంగారెడ్డి జిల్లా కోటాలో తనకు ఇవ్వాలని అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ బీసీ నేతకు ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.